హలో గైస్, వెల్కమ్ టు ద సిటీ అండ్ ఫోర్క్. నేను ప్రభాకర్ చింతల. సో వీడియోలు పెట్టడం కొంచెం లేట్ అవుతుంది, కానీ నేనైతే మళ్ళీ వీడియోస్ అయితే పెట్టడము తగ్గించాను. అంటే మర్చిపోను, ఎందుకంటే దుబాయ్ జాబ్స్ గురించి అయితే చాలామంది చూస్తూనే ఉంటారు. మీకు నేను పెట్టే వీడియోలలో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని అయితే ఉద్దేశంతో అయితే నేను దుబాయ్ జాబ్స్ మీద అయితే వీడియోలు చేస్తున్నా. అంటే దుబాయ్లో జాబ్ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయని అయితే ప్రతి వీడియోస్లో అనేది నేను షేర్ చేస్తున్నా. సేమ్ ఇవాళ కూడా అట్లనే ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ తోటి నేను మళ్ళీ వచ్చిన. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఇవాళ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మెయిన్గా దుబాయ్లోనైతే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఇంకా మోస్ట్ డిమాండింగ్లో ఉన్న జాబ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ అది డిజిటల్ మార్కెటింగే. ఎందుకంటే దుబాయ్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ ఈ కామర్స్ కంపెనీస్ కానీ అయితే ఫుల్ ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నాయి. కాబట్టి దీంట్లో జాబ్స్ అయితే మస్తు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అంటే గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఫ్రెషర్స్ కూడా జాబ్ చేయడం అయితే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ లాగా కూడా జాయిన్ అయిపోవచ్చు. సో మెయిన్గా దీంట్లో ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ ఏందనేది అయితే, అంటే ఇక్కడ దుబాయ్లో ఎక్కువ స్కిల్స్ దేని మీద జాబ్స్ వస్తున్నాయి అని అయితే నేను ఇప్పుడు చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి అయితే సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది దీంట్లో స్కిల్స్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్, ఎంగేజింగ్గా ఉండాలి. సో మనం క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అయితే జనాలకి పోవాలి. అట్లా పోవడానికి మంచి మంచి యాడ్స్, మంచి ప్రమోషన్, ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఎట్లా యూజ్ చేస్తే ఎట్లా ప్రమోట్ అవుతుంది మన, అంటే కంపెనీస్ ఇప్పుడు మనని ప్రమోట్ చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్లో జాబ్సే మెయిన్ అవి కదా. సో ఆ కంపెనీని మనం ఎట్లా ప్రమోట్ చేస్తున్నాము, దాంట్లోకి జనాల్లోకి ఎట్లా తీసుకెళ్తున్నారు అనేది ఉంటుంది కదా. సేమ్ అది కంటెంట్ క్రియేషన్, అది సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. సో దాంట్లో స్కిల్స్ ఉంటే మాత్రము అది మెయిన్ స్కిల్స్ అదొకటి ఉండాలి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే, సెర్చ్ ఇంజన్ ఇప్పుడు మనం దాంట్లో మన పెట్టే వెబ్సైట్కి కానీ దేనికైనా యాడ్కి ఎక్కువ ర్యాంక్ వచ్చి తొందరగా జనాలలోకి పోయేటట్టు ఉంటుంది కదా. అంటే ఒక కంటెంట్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలో తెలుసుకోవడం అనేది ఉంటుంది కదా, అది ఎస్ఈఓ అంటారు కదా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో దాంట్లో కూడా మనకు మంచి స్కిల్ ఉండాలి. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్లో ఇంకొక స్కిల్ ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, హై క్వాలిటీ కంటెంట్ని క్రియేట్ చేసి మనం టార్గెటెడ్ పీపుల్స్కి అయితే ఎట్లా రీచ్ కావాలనో తెలిసి ఉండాలి. సో అది ఇంకొక మెయిన్ స్కిల్. డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ రావాలంటే ఉండాల్సిన స్కిల్స్ ఇప్పటిదాకా చెప్పిన ఒకటి కంటెంట్ క్రియేషన్, ఒకటి డిజిటల్ మార్కెటింగ్, ఒకటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఒకటి ఇప్పుడు చెప్పింది కంటెంట్ మార్కెటింగ్. ఇంకా దీని తర్వాత ఇంకా ఎట్లాంటి స్కిల్స్ ఉండాలంటే, ఇంకొకటి వచ్చేసి అయితే డేటా అనలిటిక్స్. దీనికి సంబంధించిన ఈ ఒక్క స్కిల్కి సంబంధించి అయితే కంపెనీస్ ప్రొఫెషనల్ వాళ్ళని అయితే తీసుకుంటుంది. ఎందుకంటే మన కంపెనీ ఆర్ బ్రాండ్ ఏదో ప్రమోట్ చేసుకుంటుంటే డిజిటల్ మార్కెట్లో ఖచ్చితంగా డేటా అనలిటిక్స్ వచ్చిన వాళ్ళని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద తీసుకుంటారు. ఎందుకంటే ఇది మెయిన్ స్కిల్. దీంట్లో ఉండాల్సిన దాంట్లో అయితే మెయిన్ స్కిల్ ఇది డేటా అనలిటిక్స్. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఇది. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా కొన్ని, అంటే ఎగ్జాంపుల్ ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. అంటే ఈమెయిల్స్ నుంచి మన మార్కెట్ని ప్రమోట్ చేసుకోవడం ఒకటి, ఇంకా మొబైల్ త్రూ కానీ, ఇంకా కొన్ని పెయిడ్ అడ్వర్టైజింగ్. సో ఇవి నేను చెప్పిన ఈ స్కిల్స్లో ఏవైనా కూడా ఉంటే మాత్రం దుబాయ్లోనైతే జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అయితే ఈజీగా వస్తున్నాయి. ఎందుకంటే రెగ్యులర్గా చాలామంది దీన్ని ఏమంటారు పార్ట్ టైం కింద కూడా జాబ్స్ అయితే చేస్తున్నారు. దీంట్లో మెయిన్గా మీకు కంటెంట్ క్రియేషన్ అనేది ఉండాలి, డేటా అనలిటిక్స్ ఉండాలి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉండాలి. ఈ స్కిల్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి కానీ, గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఎవరన్నా, సపోజ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చేయాలనుకుంటే మాత్రం జాయిన్ అయిపోవచ్చు. సో ఈ స్కిల్స్ అయితే మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం దుబాయ్లో మంచిగా జాబ్స్ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్లో శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. పార్ట్ టైం వాళ్ళకైతే ఈజీగా 1500 నుంచి 3000 దిరమ్స్ వరకు అయితే శాలరీస్ ఉంటాయి. ఇంకా ఫుల్ టైం దీంట్లోనే జాబ్ చేసుకునే వాళ్ళకైతే 4000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మెయిన్గా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్లో మెయిన్గా ఉండాల్సింది ట్రెండ్కి తగ్గట్టు ప్రమోషన్స్ కానీ ఏవైనా చేస్తూ ఉండాలి. ఇంకా మెయిన్గానైతే కొత్త కొత్త టూల్స్ ఎప్పుడు దాంట్లో వస్తూనే ఉంటాయి కాబట్టి దీంట్లో కంటెంట్ క్రియేషన్లో సంథింగ్ దేంట్లోనైనా అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉండి స్కిల్స్ ఉంటే మాత్రం మీరు జాబ్
వెతుక్కోవచ్చు దుబాయ్లో వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. సో ఇది నేను ఇవాళ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే. కొంచెం ఇన్ఫర్మేషన్ అటు ఇటు ఉన్నా కూడా మీకైతే అర్థమయ్యే వాళ్ళకైతే డైరెక్ట్గా అర్థమవుతుందని నేను చెప్తున్నా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో దాంట్లో ఈ స్కిల్స్ అయితే ఉన్న వాళ్ళు ఈజీగా జాబ్స్ వెతుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ వస్తా. అప్పటి వరకు అయితే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. చెప్పిన కదా, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్.